ఈ ఫెర్మెంటెడ్ పెరుగన్నం గురించి చెప్పనక్కర్లేదు గదా! హెల్త్‌కి హెల్త్, టేస్ట్‌కి టేస్ట్. ఏమంటారో నా స్టైల్‌లో నేనెలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను రండి. ఇక్కడ నేను ఒక గ్లాస్ రైస్ ప్రిపేర్ చేసుకొని నైటు పూర్తి చల్లగా అయ్యేంత వరకు అలాగే వదిలేసి, పూర్తి చల్లగా అయిన తర్వాత మనం రైస్‌కి తగినట్టుగా పెరుగనేది వేసుకోవాలి. తర్వాత కాచి చల్లార్చిన కొద్దిగా పాలు, కొద్దిగా వాటర్ వేసుకొని, ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి, సాల్ట్ అంతా వేసుకొని మంచిగా కలుపుకోవాలనమాట. వేడి అన్నంలోకి మాత్రం పెరుగు అస్సలు వేయకండి. పూర్తిగా చల్లగా అవ్వాలి. లేదంటే రాత్రి మిగిలిన రైస్ ఉన్నా కూడా మనం ఇలా ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ తినొచ్చు బావుంటుంది. చూసారుగా మంచిగా మిక్స్ చేసేసుకొని నేనైతే లిడ్‌ని క్లోజ్ చేసేసి పెట్టేసుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ చూపిస్తాను ఎలా ఉంటుందని. మార్నింగ్ చూసారా ఇంకొంచెం గట్టిగా అయిందనమాట. పాలు వేసాం కదా! అది కూడా పెరుగులా ప్రిపేర్ అయి ఉంటుంది కదా! గట్టిగా అయింది. ఇప్పుడు మీరు పెరుగుకు ఇంకొంచెం కావాలనుకుంటే పెరుగు వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆల్రెడీ పెరుగు గట్టిగా అయిపోయిందని చెప్పేసి వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. మంచిగా మిక్స్ చేసేసుకొని లాస్ట్‌లో కొద్దిగా పోపు వేసుకొని కలిపేసుకుంటే వావ్! టేస్ట్ ఎంతో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.